అన్న కొంచెం వాయిస్. థ్యాంక్ యూ. బేస్ అది ఎక్కువ కొంచెం తీసాను. తెలుగు కొంచెం స్ట్రగుల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం లోకల్ లాంగ్వేజ్ వచ్చినా చాలామంది మొత్తం వాక్యం వదిలేసి ఒక్కదాన్ని పట్టుకొని కూర్చుంటారు. ఇది తప్పు చెప్పిండు అని. అట్లా కూర్చోకుండా మీ బిడ్డలాగా అనుకొని దాన్ని రాసి పెట్టి పోయేటప్పుడు అడగండి, యారా ఇలా మాట్లాడినావు అని చెప్పి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుడు మన అందరిపైన ఒక దర్శనాన్ని పెట్టి ఉన్నాడు. మనందరిని ఆయన నిర్మించేటప్పుడే ఆయన స్వరూపంలో ఆయనలా ఏం చేశాడంటే మనల్ని సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు మహిమను పోగొట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనం ఏం పోగొట్టుకున్నామో, దేన్ని పోగొట్టుకొని మనం ఏడుస్తున్నామో, ఎవరి కోసం మనం ఏడుస్తున్నామో, అంగలారుస్తున్నామో, ఆ ప్రతి విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం తర్వాత అనేక మందిలో సేవా భారాన్ని దేవుడు కలుగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ప్రకారంగా యాక్చువల్లీ నేను ఏ మెసేజ్ ముందు వర్షిప్ చేసి ముందుకెళ్తాను. అయితే నాకు సమయం లేదు కాబట్టి నాకు దేవుడిచ్చిన ఒక సేవా భారంలో ఒక పాట ఇచ్చాడు. ఆ ఒక్క చరణం మాత్రం పాడి దేవుని మహిమపడదాం. ఆ సంఘాల గురించి, ఎండ్ టైం రివైవల్ గురించి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. షెకినా మహిమతో సంఘాలు నిండాలి, అపొస్తలుల కార్యాలు తిరిగి జరగాలి. షెకినా మహిమతో సంఘాలు నిండాలి, అపొస్తలుల కార్యాలు తిరిగి జరగాలి. ఓ యేసయ్యా, అపొస్తలులు లేవాలయ్యా. ఓ అందరు చప్పట్లు కొడుతూ యేసయ్యా, అగ్ని లాంటి సేవకులు లేపుమా, నీ ముందను కాయాలి, నీ పట్టను పోయాలి. అన్న కొంచెం వాచ్. నీ సేవను చేయాలి, నీ ముందను కాయాలి, నీ పట్టను పోయాలి. ప్రార్థనతో నీ సేవను చేయాలి. పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, పనికి రాని నన్ను, ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, పనికి రాని నన్ను సేవకు పిలిచావు. ఓ యేసయ్యా, నమ్మకమైన సేవకునిగా నిలుపుమా. ఓ యేసయ్యా, నమ్మకమైన సేవకునిగా నిలుపుమా. నీ మందను కాయాలి, నీ పంటను కోయాలి. కన్నీటి ప్రార్థనతో నీ సేవను చేయాలి. నీ మందను కాయాలి, నీ పంటను కోయాలి. కన్నీటి ప్రార్థనతో నీ సేవను చేయాలి. పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా. హల్లెలూయా. అన్న కొంచెం సౌండ్ బెట్. మార్చి నుండి ఫుల్గా బిజీగా పగల రాత్రి వాడబడుతున్నాను. కొంచెం వాయిస్ పోయిందన్న, కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. హల్లెలూయా, థ్యాంక్ యూ. బాగా గమనించండి. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఇక 13వ వాక్యంలో
యేసయ్య ఆ మరియను చూసి చెప్తున్నాడు, మగ్దలేనే మరియను చూసి చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఈ సమయంలో నువ్వు ఇక్కడికి రావాల్సిన స్త్రీ కాదు, ఈ రావాల్సిన ప్రదేశము కాదు. అయితే నీ కళ్ళల్లో ఈ కన్నీరు కారిపోతున్నాయి. నీ యొక్క ఆలోచనలు ఏదో వెతుకుతున్నావు, ఎవరినో వెతుకుతున్నావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఆమె మగ్దలేనే మరియా ఎవరి కోసం అక్కడికి వచ్చిందంటే యేసయ్యను చూడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను చూడడానికి అక్కడికి వచ్చింది. ఈస్టర్ మెసేజ్. యేసుక్రీస్తు 3వ దినాన ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవరికి లేని చరిత్ర. ఎంతో మంది మరణించి తిరిగి లేచారు, అయితే మరలా వారు మరణించారు. అయితే ఇప్పటి వరకు మరణాన్ని రుచి చూడని వ్యక్తి నా యేసయ్య. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదామా? హల్లెలూయా. రహస్యబదోరబియాండరబా. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవ అగ్నిని మన గుండెల్లో పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది అయినా దేవుని కోసం లేపబడాలి. బాగా గమనించండి, మరియా దేవుని సమాధి దగ్గరకు వచ్చిందని మనం మాట్లాడతాం. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఇది సాధారణమైన విషయం కాదు. యేసయ్య సమాధి, యేసయ్య సిలువలో మరణించేటప్పుడు అంట భయంకరమైన యుద్ధం జరిగింది. స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ మండలములో భయంకరమైన సాతాను రాజ్యానికి, దేవుని రాజ్యానికి రెండిటికి మధ్య ఒక యుద్ధము జరిగింది. ఆ యుద్ధము భయంకరమైన యుద్ధము. అయితే అది మాట్లాడడానికి సమయం లేదు. కానీ ఆ యొక్క సిలువ మరణం తరువాత ఏం జరిగిందంటే దేవాలయపు తెర చినిగిపోయింది, బండలు బ్రద్దలయ్యాయంట. చనిపోయిన పరిశుద్ధులు తిరిగి లేచారంట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని రాకడలో జరుగుతుంది. అయితే ఆ రాకడికి ముందే యేసుక్రీస్తు సిలువలో ఆఖరిగా మరణించేటప్పుడు ఆయన బిగ్గరగా ఆయన ఆత్మను తండ్రి చేతిలో పెట్టి మరణించిన తరువాత ఆత్మీయ మండలంలో యుద్ధం మొదలైంది, భూకంపం కలిగింది. యేసయ్య మరణాన్ని చూసి అనేక మంది షాక్ అయిపోయారు, రొమ్ములు బాదుకున్నారు, గుండెలు బాదుకున్నారు. అయ్యో, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన లోక రక్షకుడు, ఈయన అలాంటి వ్యక్తిని మనం సిలువలో వేశామని చెప్పి, అలాంటి మరణము యేసయ్యది. ఆ రాక మృతులు లేచారు, పరిశుద్ధులు లేచారు. ఇది రాకడలో జరగాల్సిన కార్యము. అయితే యేసయ్య ఆ యొక్క యుద్ధము ఈ భూమి పైన చేయడం వల్ల భూమి కూడా తట్టుకోలేకపోయింది. అమ్మా, ఇక్కడ కొంతమందికి ప్రవచనంగా చెప్తున్నాను, మీ కొరకు ఎవరు యుద్ధం చేయడానికి మాట్లాడడానికి లేరని మీరు అనుకొని వచ్చినారు. మీ కొరకు యుద్ధం చేయడానికి యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరని అనుకోవద్దు, యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. ఆయన యుద్ధం చేస్తే అధికారులు నిలబడలేరు, రాజ్యాలు నిలబడలేవు. పిలాతు రొమ్ములు బాదుకున్నాడు, ఆయనలో ఒక మనస్తాపం కలిగింది. అలాంటి గొప్ప మరణం యేసయ్యది. ఆ మరణాన్ని చూసి అందరూ భయపడ్డారు. అప్పుడు ఇంత మరణము జరిగిన వ్యక్తిని సాధారణంగా ఒక సమాధిలో పెట్టి భూస్థాపన చేయలేరు. వాక్యాలు తీసి చెప్పాలంటే నాకు చాలా సమయం అవుతుంది. నాకు ఇచ్చిన సమయంలో చెప్పాల్సిన వాటిని చెప్పి నేను ముగిస్తాను. బాగా గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ యొక్క 64 అనుకుంటా, అక్కడ యేసయ్య మరణించి తిరిగి 3వ దినాన లేస్తాడని చెప్పి పిలాతు ఏం చేశాడంటే ఒక భయంకరమైన సెక్యూరిటీని, భద్రతను ఆ సమాధికి ఏం చేశాడంట, పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడేది అర్థమవుతుందా? ఆ సమాధికి ఒక భద్రత, లాట్ ఆఫ్ ప్రొటెక్షన్, భయంకరమైన భద్రత ఉంది ఆ సమాధికి. ఇప్పుడు ఇంతమంది సైనికులు, ఇంతకు ముందున్న సెక్యూరిటీ కంటే యేసయ్య ఆ సిలువలో మరణించింది ఆ యొక్క యెరూషలేములో ఉన్న అందరు ప్రజలు చూసి గుండెలు బాదుకొని, అయ్యో ఈయన లోక రక్షకుడు అని కేకలు వేశారు.
అయితే అలాంటి సమాధికి భయంకరమైన ప్రొటెక్షన్ ఉంది. యేసయ్యని సిలువలో వేసేటప్పుడు యూద స్త్రీలంట దూరములో నిలబడి చూస్తున్నారంట. ఎందుకంటే యూద స్త్రీలు దగ్గరికి రాకూడదు, ఒక మనిషిని చూడకూడదు. అలాగా శ్రమ పడుతున్నప్పుడు యేసయ్య మనము అందంగా ఉండడానికి ఆయన సిలువలో ఏమి లేకుండా తన్ను తాను 5 బలులుగా అర్పించుకున్నాడు. అప్పుడు ఆ యొక్క విషయాన్ని చూడడానికి ఎవరు ముందుకు రాకూడదు, అందరూ దూరంలో వెంబడిస్తున్నారు, యేసు తల్లి అయిన మరియ తప్ప. ఇప్పుడు ఇంత గొప్ప మరణము యేసయ్యకు జరిగింది. ఇప్పుడు సమాధి ఖాళీగా ఉంటుందా? సమాధి దగ్గర ఎంతమంది ఉంటారో అక్కడ యేసయ్య ఏం చెప్పాడంటే, 3వ దినాన్ని తిరిగి లేస్తాను, నేను మరలా వస్తాను, నేను చెప్పిన వాగ్దానము తండ్రి చిత్తము నెరవేరుతుందని వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానాన్ని వీళ్ళందరూ పట్టుకొని ఆ సమాధి దగ్గర భయంకరమైన ప్రొటెక్షన్, సాధారణమైన విషయం కాదు. మరియా సమాధి దగ్గరకు వచ్చింది సుగంధ ద్రవ్యాలను, ఆమె తన జీవితాన్ని త్యాగం చేసుకొని వచ్చింది. యేసుక్రీస్తుతో ఉన్న 12 మంది శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకొని ఉన్నారంట. అయితే అమ్మా మరియా, నీకు ఎక్కడమ్మా ఇంత ధైర్యం వచ్చింది? యేసుక్రీస్తుని ఎందుకు అంత చిత్రహింసలు పెట్టి అంతగా ఆయన మనిషి రూపం లేకుండా ఆయన చేశారంటే, ఇఫ్ యు ఫాలో జీసస్, మీరు యేసయ్యని వెంబడిస్తే ఇదే పరిస్థితి రేపు మీకు జరుగుతుంది. ఎంతమంది వెంబడిస్తాం అలా అన్నప్పుడు? రోమన్ గవర్నమెంట్ సాధారణమైన గవర్నమెంట్ కాదు. మీరు యేసయ్యని వెంబడిస్తే ఈ లోకమంతా యేసయ్య వైపు వెళ్ళిపోతుంది. అందరు రక్షించబడుతున్నారు, అందరూ పాపాల నుండి పశ్చాత్తాపడుతున్నారు, బాప్టిసాలు తీసుకుంటున్నారు. అయితే ఈ యేసయ్యని ఇలాగే వదిలేస్తే ఈ లోకమంతా మారిపోతుందని చెప్పి రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, యేసయ్యని పెట్టే చిత్రహింసలు, ఆయన్ని కొట్టే దెబ్బలు, అన్ని దెబ్బలు 360 గాయాలు ఆయన శరీరంలో, లేవికాండం 1వ అధ్యాయంలో రాసిన ప్రకారంగా ఆయన దహన బలిగా సందులుగా చీల్చబడ్డాడు సిలువలో. ఎక్కడ కూడా ఆయనకి కండ లేదు. అంతగా లేవికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ యొక్క బలిలో ఉన్న నియమాలను యేసుక్రీస్తు సిలువలో నెరవేర్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు యేసయ్యని ఫాలో చేస్తే, మీరు యేసయ్యని వెంబడిస్తే రేపు మీకు ఇదే జరుగుతుంది. ఈ ఆఖరి రోజుల్లో ఎండ్ టైంలో మనము చిన్న వాటి కోసము దేవుణ్ణి వెతికి జరగకపోతే అలిగి వెళ్ళిపోవడానికి సంఘం కాదు, క్రైస్తవ జీవితం కాదు. దేవుని కోసము ఒక సమర్పణతో, ఒక వైరాగ్యంతో ముందుకు పరిగెత్తే వాళ్ళు లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సమాధి భయంకరమైన ప్రొటెక్షన్తో ఉంది, భద్రతతో ఉంది. ఈమె అక్కడికి వెళ్తే ఈమెను చంపేస్తారు రోమా సైనికులు. వాళ్ళు కనికరము లేనివారు, వాళ్ళు దయ లేనివారు, క్రూరమైన వారు. అప్పుడు ఈ మరియ ఏం చేస్తుందంటే, కొంతమంది స్త్రీలను తీసుకొని, అమ్మా నీకు ఎక్కడి నుండి వచ్చిందమ్మా ఇంత ధైర్యము? 12 మంది శిష్యులు లోపల భయపడి తలుపులు వేసుకొని ఉన్నారు, నీకు ఎక్కడి నుండమ్మా ఇంత గుండె ధైర్యం వచ్చింది అని అడిగితే ఆమె చెప్తుంది, ఒకప్పుడు నా పరిస్థితి దీనమైన పరిస్థితి, ఒక్క పూట ఆహారం తినడానికి లేదు, నన్ను నా బంధువులు వెలివేశారు, నన్ను నా ఇంటి వారు వెలివేశారు, ఎవరు నాతో ప్రేమగా మాట్లాడలేదు, 7 అపవిత్రాత్మలు పట్టి నేను పిచ్చి కుక్కలాగా అల్లాడిపోయాను. అప్పుడు నన్ను బ్రతికించింది ఈ యేసు ప్రేమ. హల్లెలూయా. ఈ యేసు ప్రేమ నన్ను బ్రతికించింది, నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది. ఈరోజు నేను చదువుకొని ఉన్నానంటే, ఈరోజు నా కుటుంబం నిలబడిందంటే, ఈరోజు అనేక మంది నన్ను గౌరవిస్తున్నారంటే, ఒకప్పుడు అపవిత్రాత్మలతో కొట్టబడిన నేను ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను. కారణం ఈ యేసయ్య ప్రేమ. ఈయన కొరకు నేను ఏదైనా నా జీవితాన్ని త్యాగం చేస్తాను, నా జీవితమే పోయినా పర్వాలేదని చెప్పి ఈమె ఏం చేసిందంటే తన జీవితాన్ని త్యాగం చేసింది. మగ్దలేనే మరియ. అమ్మా
ఇంకొకరితో మనం చాలాసార్లు ఇంకొకరిని మనం చూస్తాం, వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు వస్తే వస్తాను. ఈమె ఎవరిని ఎదురు చూడలేదు, 12 మంది శిష్యుల్ని ఎదురు చూడలేదు. ఈమె ఏం చేసిందంటే ఒకే ఒకటి, ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నా యేసయ్యని నేను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా యేసయ్యని నేను చూడాలని ఆశతో పరిగెత్తుతుంది. ఇప్పుడు ఈ సమాధి దగ్గర భయంకరమైన భద్రత, అంతమంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు ఈమె అడుగులు వేసేటప్పుడు ఏం జరిగింది తెలుసా? పరలోకం ఈమె కోసం ఒక యుద్ధాన్ని జరిగించింది. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈమె చూడడానికి వెళ్తుంది. తమిళనాడులో ఎక్స్-సీఎం జయలలిత అని తెలుసా ఎంతమందికి? ఎక్స్-సీఎం జయలలిత, ఆమెకి బాగలేనప్పుడు హాస్పిటల్లో పెట్టినప్పుడు అపోలో హాస్పిటల్లో గ్రీమ్స్ రోడ్లో టోటల్ హాస్పిటల్ స్టాఫ్ను మార్చేశారు, ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదని. అప్పుడు ఒక లోకంలో ఉన్న ఒక రాష్ట్రానికి సీఎంకే ఇంత భద్రత ఉంటే, ఈ లోక రక్షకుడైన యేసయ్య సమాధికి ఎంత భద్రత ఉంటుంది? ఇప్పుడు అంత భద్రతలో ఈమె వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే నా యేసయ్యను చూడాలి, నా యేసయ్యను వెతకాలి. నా కళ్ళు ఉండడం లేదు, కన్నీరు నాకు ఆగడం లేదు, ఆయన ఎలాగన్నా చూడాలని పట్టు వదలకుండా ఈమె ఆ స్థలానికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సమాధి దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారు, పెద్ద బండ ఉంది. ఈమె దేని గురించి ఆలోచించలేదు. మీరు మేళ్ళు పొందుకోవాలా, మీ జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవాలా, మీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే నేను చెప్పనా, దేవుని రాజ్యాన్ని వెతకడానికి వేల మంది ఉన్నారు. దేన్ని వెతకడానికి? దేవుని రాజ్యాన్ని వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే, కడుపు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, పుట్టినరోజు వస్తే, చావు వస్తే, ఇంకా వేరే కార్యక్రమాలు వస్తే వెతకడానికి చాలా మంది ఉన్నారు. అకౌంటింగ్కి, లెక్కలకి చూపించడానికి, దేవుని రాజ్యాన్ని వెతకడానికి చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి వల్ల ఏ ప్రయోజనం కలగదు. అయితే ఎవరి వల్ల ఈ దేశంలో ఒక ఉజ్జీవం రగిలించబడుతుందంటే, ఎవరైతే మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతారో వారి కొరకు దేవుడు యుద్ధాలను జరిగిస్తాడు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాము. హల్లెలూయా. రీమా షహందల రబ. ఈరోజు మన ప్రార్థనలన్నీ సెల్ఫిష్, నాకు నా బిడ్డలు నో. దేవుడు ఇన్ని మేలులు చేస్తాడు, ఇంకా ఏం చేయలేదని నీకు ఆయన, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నాడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నిన్ను బలపరిచాడు, మరణ పడకలో ఉన్నప్పుడు నీ మరణ పడకలు అన్నిటినీ మార్చాడు. ఇంకా ఏం చేయలేదని ఆయన దగ్గర రిక్వెస్టింగ్. దేవుని రాజ్యాన్ని వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు కావలసిన వారు మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతికేవాళ్ళు. ఈరోజు అలాంటి వారు ఈ సంఘంలో నుండి లేపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ కష్టాలు, మీ పోరాటాలు అన్ని రోజుకు వస్తుంటాయి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, చేసినా చేయకపోయినా ప్రతిరోజు పోరాటం ఉంటుంది, ప్రతిరోజు కష్టం ఉంటుంది. అయితే వాటి మధ్యలో మనం మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని మొదటిగా మనం వెతికినప్పుడు ఆయన మన కోసము ఎవరికి చెయ్యనివి మన కొరకు ఆయన చేస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? మనం ఎవరు చెయ్యనివి చేశామంటే ఎవరికి చేయనివి దేవుడు మనకు చేస్తాడు. ఏమన్నా అర్థమైందా? ఎవరు చేయనటువంటి కార్యాలు మనం చేస్తామంటే దేవుని కొరకు, ఎవరికి చేయనటువంటివి దేవుడు మన కొరకు చేస్తాడు. ఆమేన్. అర్థం కాలేదా? ఓకే, ఇంక అర్థం కాకపోతే నాకు తెలియదు, టైం లేదు. మనము మరియా అందరూ కూర్చొని ఉన్నారు, భయపడున్నారు. ఈమె తన ప్రాణానికి తెగించి, ఇప్పుడు ఈమె అడుగులు వేసేటప్పుడు ఈ బండను ఎవరు తొలగిస్తారు? అంత పెద్ద బండ ఉంది, ఇంత పెద్ద సెక్యూరిటీ ఉంది యేసయ్య సమాధికి, ఎవరు తొలగిస్తారని ఈమె అడుగులు వేసుకుంటూ కన్నీరు కారుస్తూ అయ్యా ఎంతమందిని స్వస్థపరిచావయ్యా,
ఎంతమంది మరణ పడకలను మార్చావయ్యా, ఎన్నిసార్లు చనిపోవాలనుకున్నాను అయ్యా, నా ఆలోచనలు మార్చావయ్యా, నా బిడ్డలను బ్రతికించావు నాయన, నా బిడ్డలను ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉంచావు నాయన, నిన్ను నేను ఎలా మర్చిపోను నాయన అని చెప్పి ఈమె అడుగులేస్తుంది. సమాధి దగ్గరికి వెళ్తే ఆమెను చంపేస్తారు. సైనికులకి కరుణ లేదు, జాలి లేదు. ఇప్పుడు ఈమె అడుగులు వేసే ఆ సమయంలో పరలోకం చూసింది, ఎవ్వరు చేయండి. ఈ మగ్దలేన మరియా మొదటిగా నా రాజ్యాన్ని వెతుకుతుంది. ఇప్పుడు పరలోకము అక్కడ ఒక యుద్ధాన్ని జరిగించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆమె వెళ్ళేటప్పుడు వాక్యం చెప్తుంది, అక్కడ ఉన్న సైనికులందరూ కింద పడిపోయాడంట. వాట్ ఎ మిరాకిల్! ఏం అద్భుతం చూడండి. ఈమెకు బాగా తెలుసు అక్కడికి వెళ్తే నా ప్రాణానికి ప్రమాదమని బాగా తెలుసు. అయినా ఈమెం చేసింది తెలుసా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈరోజు నేను దేవుని కోసం చనిపోతాను. మన ప్రాణాన్ని తెగించి ఆత్మీయ జీవితాన్ని మనం జీవించేటప్పుడు ఎవరు కూడా ఏం కూడా మనల్ని చేయలేరండి. అనుభవించి చెప్తున్నా. చిన్న వయసులోనే దేవుని సేవకు నన్ను పిలిచాడు, నా సాక్ష్యాన్ని చెప్తాను. అయితే మనం ఎవరు చేయనటువంటి కార్యాలను దేవుని కొరకు మనం చెయ్యాలి, దేవుని కొరకు వాడబడాలి. ఇంతవరకు మనుషులు వాడుకున్నది చాలు, మనుషుల కొరకు ప్రయాసపడింది చాలు. మనుషులను ఎంత తృప్తిపరచాలన్నా తృప్తిపరచలేం. మీరు కనుక ట్రై చేసి చూడండి. ట్రై ఎందుకు, ఇప్పుడే చాలా విసిగిపోయారు. ఎంత మనుషుల్ని తృప్తిపరచాలన్నా తృప్తిపరచలేము. అయితే దేవుని కొరకు మనం ఏ చిన్న పని చేసినా ఆయన సంతోషపడతాడా? నా బిడ్డ నా కొరకు ఈ కార్యం చేసిందని చెప్పి. ఇప్పుడు ఈ మగ్దలేన మరియా వస్తుంది. వచ్చేటప్పుడు ఈ పరలోకం ఏం చేస్తుందంటే ఆమె అడుగులను చూసింది. సైనికులందరూ కింద పడిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న రాయి, ఆ బండ పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారో అని అనుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె వచ్చి చూసేలోపు ఆ సమాధి వద్ద ఉన్న బండ పొర్లించబడింది. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను. నాకు అని ప్రయాసపడ్డం కంటే ఒక 10 కరపత్రికలు తీసుకొని సువార్త చెప్పండి. రోజుకి ఒక్కరికన్నా సువార్త చెప్పండి. ఒక్కరికి సువార్త చెప్తే నేను తింటాననే తీర్మానం తీసుకోండి. అలా మనం దేవుని కొరకు ముందడుగు వేసేటప్పుడు దేవుడు మన జీవితంలో ఎవరికి చేయనటువంటివి మనకు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమర్పణ మనలో రావాలి. ఈ సమర్పణ రావాలంటే ఇప్పుడు అంత పెద్ద బండ ఎలా పొర్లించబడింది, ఎవరు పొర్లిస్తారు, ఎంతమంది కలిసినా, వీళ్ళందరూ స్త్రీలు కలిసినా ఆ బండను పొర్లించలేరు. అయితే ఆమె కొరకు పరలోకం ఆ బండను కదిలించింది. మీరు బాగా గమనించండి. లాజరుని దేవుడు లేపాడా? లాజరు దేవుడు లేపాడా లేదా? ఎన్నో రోజు? 5వ రోజా? 4వ రోజు? 4వ రోజు లేపాడు. ఇప్పుడు లేపిన తర్వాత బాగా గమనించండి. వెంటనే దేవుడు ఏం చెప్పాడు? లాజరు నువ్వు బయటికి రా. ఇప్పుడు రమ్మన్న వెంటనే లాజరు బయటకు వచ్చాడా? రాలేదు. అక్కడ లాజరు బయటికి రావాలంటే ఆయన ఏం చెప్పాడంటే మొదట ఆ బండను చెప్పాలి, ఆ బండను పొర్లించమన్నాడు. మనం పొర్లించాల్సిన బండను మనం పొర్లిస్తే, మనం తొలగించాల్సిన పాపాలని, అక్రమాలని, వ్యభిచార తలంపుల్ని, అనవసరమైన కనెక్షన్స్ని మనం తొలగిస్తే, మనం తొలగించలేని బండలను పరలోకం తొలగిస్తుంది. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరదామా. హల్బా రాష్యాందరబా. మీ యొక్క అవసరాల్లో పరిశుద్ధత ఓ యొక్క శ్రమలు నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాయి. ఈ కష్టము, ఈ పోరాటము, ఈ శ్రమలన్నీ నాలో ఉన్న లోపాలను సరిచేయడానికి, నన్ను ఆయనలా మార్చడానికి. ఆ దేవుడు అన్యాయస్తుడు కాదే, నా దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదే. ఆయన కరుణ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు. ఈ శ్రమలన్నీ, ఈ కష్టాలన్నీ, ఈ పోరాటాలన్నీ నన్ను మార్చడానికి. మరియా, మార్తా, ముందు మీరు ఆ బండను తొలగిస్తే, మీరు తొలగించలేని బండలను నేను మీ కొరకు తొలగిస్తాను. ఈ సంఘానికి దేవుడు ప్రవచనంగా మాట్లాడుతున్నాడు.
ముందు నన్ను నేను సరి చేసుకుంటే, నా యొద్ద ఉన్న పాపం అనే బండల్ని నేను తొలగిస్తే ఆయన నేను దొర్లించలేని బండల్ని ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు జీవించాలి. మనం ఎంత పోరాడినా డబ్బు వల్ల ఏం చేయలేము, రికమెండేషన్ వల్ల ఏం చేయలేము. అయితే ఒకటి, అభిషేకం ఉంటే సమస్తాన్ని మనం చేయగలము. హల్లెలూయా, సమస్తాన్ని మనం చేయగలము. మగ్దలేనే మరియలో ఉన్న ఒక సమర్పణ, ఒక ఆక్రోశం, ఒక వేగం ఏంటంటే, ఈరోజు ఎలాగన్నా నేను దేవుణ్ణి చూడాలని ఆశపడింది. ఎవ్వరు చెయ్యనటువంటి కార్యాలు ఆమె చేసింది. ఈరోజు ఆ సమర్పణ మనందరిలో రావాలి. దేవుని కొరకు నిలబడాలంటే, దేవుని కొరకు వాడబడాలంటే మనం ఏమనుకుంటే చాలా పెద్ద పెద్ద సర్మన్స్, ప్రసంగాలు అవసరం అనుకుంటే లేదు. నా జీవితంలో నేను నాకు సమయం అయిపోయింది, ఇంకా ఒక 5 నిమిషాలు ఉంది, ముగిచ్చేస్తాను. నా జీవితంలో నేను ఇంతగా నిలబడి ఉన్నానంటే కారణం ఏంటంటే దేవుడు నాకు చేసిన మేళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు విస్తారమైన మేళ్ళు చేశాడు, చెప్పలేనటువంటి మేళ్ళు చేశాడు. అందుకే నేను ప్రార్థన చేస్తాను డైలీ, యేసయ్యా నా జీవితంలో ఇంకో ఒక్క మేలు నాకు చేయకపోయినా జీవితాంతం ఈ బైబిల్ పట్టుకొని గ్రామాలు తిరిగేస్తాను. ఒక్క మేలు. మనం ఏమని చేస్తామంటే ఏదైనా ఒక్కటి జరగకపోతే అన్నీ మానుకుంటాం. లేదు, నేను ప్రార్థన చేసుకునేది ఏంటంటే, నా జీవితంలో ఇంక ఒక్క మేలు చేయకున్నా నేను దేవుని కొరకు పరిగెత్తాను. అది ఫినాన్షియల్గా అయినా, నాకు ఎలా అయినా, ఏ శైలిలో నుండి దేవుడు నాకు చేయకుండా ఆయన ఎవరికి చేయడు. అయినా నా ప్రార్థన ఏంటంటే, నాకు ఒక్కటి చేయకపోయినా నేను ఆయన కోసం పరిగెత్తాను. మా నాన్న మంచి దైవజనుడు, నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను. మా నాన్న మంచి దైవజనుడు. చెన్నైలో అనంతనగర్ అని ఒక భయంకరమైన రౌడీసమైన ఏరియా, రౌడీలు ఉండే ఏరియా. అక్కడ కళ్ళ సారాయం, నాటు సారాయం అంటారు కదా, దాన్ని కాస్తారు. అక్కడ కాసేటప్పుడు 90s నాన్న అక్కడికి దర్శనంతో వెళ్ళాడు. దర్శనంతో వెళ్ళి, చాలా పెద్ద సాక్ష్యం సింపుల్గా చెప్పేస్తాను. దర్శనంతో వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించే చాలామంది రౌడీలు మారారు, ఎంతోమంది మారారు. అక్కడ ఒక ఉద్యమం రగిలించబడింది. మా ఇంట్లో ఎప్పుడు ఒక ప్రేయర్ అట్మాస్ఫియర్ ఉండేది. మా నాన్న ఏ రోజు మమ్మల్ని ర్యాంకులు రాలేదని, మార్కులు రాలేదని కొట్టలేదు. మా నాన్న మమ్మల్ని కొడతాడు. ఎందుకు కొడతాడంటే, వాక్యం చదవకపోతే కొడతాడు. అంతగా మా నాన్న ఆత్మీయతలో పెంచాడు. ఉదయాన్నే 4 గంటలకు లేపి కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో మొదటిగా పాడే పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆ పాట పాడేటప్పుడు నేను అప్పుడు చిన్నపిల్లని, నేను నిద్రపోతుంటాను. లేపి కూర్చోబెడతారు ప్రార్థనలు. అంత భక్తిలో మా నాన్న, మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. వాక్యం చదివితేనే మాకు టిఫిన్ పెట్టేవారు. ఎలాంటి టిఫిన్ అంటే, టీలో ఇడ్లీలో బూస్ట్ హార్లిక్స్ అద్దుకొని తినేవాళ్ళం, చట్నీ తినేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితిలో బాగా ఉన్నది. పరిచర్య బాగా వెళ్తుంది. ఎంతోమంది బంధువులు వస్తున్నారు, చుట్టుపక్కల నుండి ఎంతోమంది సేవకులు వెతుక్కుంటూ వస్తున్నారు. అలాంటి పరిస్థితిలో 2004 సంవత్సరంలో సెప్టెంబర్ 13వ తేదీన మా నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్న, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను, నీతో పాటు నేను వస్తానంటే మా నాన్న చెప్పాడు, నువ్వు స్కూల్కి వెళ్ళిరా, నేను అమ్మ పరిచర్యకి వెళ్ళొస్తాము, సాయంత్రం వచ్చేస్తామని చెప్పి మా నాన్న వెళ్ళాడు. మేము స్కూల్కి వెళ్ళాము, నేను మా అన్న స్కూల్కి వెళ్ళాము. కార్పొరేషన్ స్కూల్లో చదువుతున్నాం. వెళ్ళినప్పుడు కొంత సమయంలో మా బంధువులు వస్తున్నారు. ఇలాగా నాన్న మిమ్మల్ని చూడాలంటున్నాను. నేను చిన్న వయసులోనే ప్రేమించాను. ఎవరిన అమ్మాయిని ప్రేమించలేదు, కానీ మా నాన్న అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమలో మా నాన్నను చూడాలని ఆశతో పరిగెత్తున్నాను. మా ఇంటి ముందు భయంకరమైన ఒక క్రౌడ్. చాలామంది ఏం చేశారంటే, చాలామంది గుంపులుగా ఉన్నారు, ఏడుస్తున్నారు. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న ఇక లేడురా అని ఏడ్చింది. ఎందుకు అమ్మ ఏమైందంటే, జరిగిన విషయం ఏంటంటే, చెన్నైలో చేట్పేట అని ఒక ఏరియా ఉంది. దానికి వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. ఆ రైల్వే ట్రాక్ దాటి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, నాన్న కొంచెం ముందుకెళ్ళాడు చూసుకోకుండా. వెళ్ళేటప్పుడు స్పీడ్గా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు మా నాన్నను కొట్టి మా నాన్న తల సపరేట్గా పడిపోయింది. మా నాన్న కాళ్ళు చేతులు అన్నీ సపరేట్గా ఎగిరిపోయాయి. అది చూసి తట్టుకోలేకపోయాము. ఇంతగా ప్రేమించాడు, ఇంతగా పరిచర్య చేశాడు మా నాన్న.
ఈ పరిచర్య మా నాన్నను కాపాడలేదు, ఈ వాక్యం మా నాన్నను కాపాడలేదు. మా అమ్మ వెళ్ళి, అయ్యా ఎందుకు అర్జెంట్ పడ్డావంటే, ఏమైందో నాకు తెలియలేదు. ఆ యొక్క ముండెంతోనే మా నాన్న మాట్లాడుతున్నాడు, ప్రాణం పోయిన సేవను మాత్రం వదలొద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మరుసటి రోజు మా నాన్న చనిపోయాడు. దుఃఖంతో ఏడుస్తున్నాను. ఏ బైబిల్ చదవకపోతే మా నాన్న కొట్టాడో ఆ బైబిల్ తీసుకొని గోడకు విసిరి కొట్టి, ఇంకా జీవితంలో నేను బైబిల్ పట్టుకోను. ఈ బైబిల్ మా నాన్న వ్యభిచారం చేశాడా, మా నాన్న పాపం చేశాడా, మా నాన్న తాగుబోతా తిరుగుబోతా ఎవరిని అన్యాయం చేశాడు, సేవ కదా చేసింది. అయితే ఇంత సేవ చేసినా మా నాన్నని కాపాడలేదని చెప్పి దేవుని పైన ఒక కోపం వచ్చింది. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడ్డాను. బీర్లో మొదలుపెట్టిన నేను చిన్నగా వైన్కి, అలాగే గంజాయికి, ఇంజెక్షన్స్కి మత్తు లేకుండా ఉండలేను. మత్తు లేకపోతే, ఆ రోజు తాగకపోతే, ఏదైనా వేసుకోకపోతే నా చేతులు గడగడ ఆడేవి. అలాంటి అడిక్షన్లో ఉన్నాను. అలాంటి అడిక్షన్లో ఉండి ఎంతోమంది నన్ను శపించారు. ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క అవ్వాళ్ళందరూ చాలామంది నన్ను శపించారు, నాశనంగా పోరా అని చెప్పి మట్టెత్తు పోసేవాళ్ళు. అంత శాపమైన జీవితం నాది. అమ్మ వాళ్ళకు దూరంగా, నాన్న లేక ఏడుస్తూ ఆహారం లేకుండా ఎన్నో రోజులు కష్టపడ్డాము. ఎన్నో రోజులు ఆహారంకి ఆకలి అయ్యేటప్పుడు ఏమి చేస్తామంటే తడిగుడ్డ పొట్ట కట్టుకొని తృప్తి పడిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. ఒకప్పుడు సేవకుడి కుటుంబము, ఒకప్పుడు ఎంతోమంది మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు, ఎంతోమంది మా దగ్గర తిన్నారు. అయితే ఒక సేవకుడు మరణిస్తే ఆ సేవకుడి కుటుంబంలో ఎంత బాధ, ఎంత దుఃఖం ఉంటుందని నాకు బాగా తెలుసు. ఎంతోమంది విమర్శించారు, ఒక సేవకుడికి ఇలాంటి మరణం జరగవచ్చా, ఇలాంటి ఒక మరణం రావచ్చా అని ఎంతోమంది విమర్శించారు. అయితే ఏది కూడా మాకు లేకుండా పోయింది, పరిచర్య వెళ్ళిపోయింది. మా అమ్మని ఎంతోమంది అవమానంగా మాట్లాడారు, నన్ను దూరంగా హాస్టల్లో వేశారు. అలాగా ఉన్న నా జీవితంలో 2011 సంవత్సరంలో బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. నేను ఎందుకు నా సాక్ష్యాన్ని వాక్యం చెప్పకుండా సాక్ష్యం చెప్తున్నా అంటే, కొంతమంది యవనస్తులు ఉన్నారు, వారైనా దేవుని కొరకు పట్టబడాలి. 2011లో నాకు బ్రెయిన్ ఫీవర్. దానికి ముందు జీవితంలో అనేక విషయాల వల్ల సూసైడ్ 3 సార్లు ట్రై చేశాను, చనిపోలేదు, దేవుడు కాపాడాడు. అయితే 2011లో బ్రెయిన్ ఫీవర్ వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, అమ్మా ఈ అబ్బాయికి వచ్చింది సాధారణమైన ఫీవర్ కాదు, బ్రెయిన్ ఫీవర్, 90% పైకి అటాక్ అయిపోయింది, ఇంకేం చేయలేమన్నప్పుడు ఒకరోజు ఐసీయూలో ఉన్నాను, 2 రోజులు ఐసీయూలో ఉన్నాను. 3వ రోజు డాక్టర్స్ చెప్పారు, ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ అబ్బాయికి పని చేయలేదమ్మా. Thank you, Jesus. Thank you, Jesus. Praise. అక్కడ చెప్పారు, డాక్టర్స్ చెప్పారు, అమ్మా ఈ అబ్బాయికి ఎంత ట్రీట్మెంట్ చేసినా పని చేయలేదు, మీరు ఒక్కటి చేయండి. ఈ అబ్బాయి ఆర్గన్స్ అన్నీ చాలా బాగున్నాయి, యంగేజ్ కాబట్టి బాగున్నాయి, ఎవరికన్నా ఈ అబ్బాయి అవయవాలు ఇస్తే మీ బిడ్డ పేరు చెప్పి బ్రతుకుతారన్నప్పుడు మా అమ్మ అన్న కన్నీటితో ఆ ఫామ్లో సైన్ చేశారు. ఇప్పుడు ఆ 3వ రోజు రాత్రి దాటితే నన్ను పోస్ట్ మార్టం చేసి నా యొక్క అవయవాలు తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాంటి పరిస్థితి నాది. 2004లో మా నాన్న చనిపోయాడు. 2004లో నుండి 2011 వరకు మందిరానికి వెళ్ళింది లేదు. సేవకులంటే పిచ్చి కోపము, పాటలన్న కోపము, ప్రార్థన అన్న కోపము, ఇంత కసిగానే ఉన్నాను దేవుని పైన. అనేకమైన అలవాట్లు. ఆ 3 రోజులను ఐసీలో ఉన్నప్పుడు నా యొక్క చెవుల్లో ఒకే ఒక స్వరం వినబడుతుంది, నన్ను తీసుకొని అగ్నిగుండంలో వేసినట్టు, ఎవరో నన్ను తీసుకొని వెళ్తున్నట్టు. అక్కడ పెద్ద కేకలు వినబడుతున్నాయి, పెద్ద అరుపులు వినపడుతున్నాయి. అందుకే పాటలు రాశాను, మరణ పడకలో నేనుండగా చావు కేకలే వినిపించగా నీ స్వరమే నన్ను బ్రతికించనని. చావు కేకలు వినబడుతున్నాయి. ఎక్కడో అందరూ అనుకుంటున్నారు జాన్ పాల్ చనిపోయాడు, జీవితం అయిపోయిందని. అయితే ఆ 3వ రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించిన రాత్రి, జాన్ పాల్ பயப்படாத, என்னை மகிமைப்படுத்துற எந்த ஸ்தானத்திலும் நான் வந்து உன்னை ஆசீர்வதிப்பேன்.
ఆ స్వరం విన్న తర్వాత ఎక్కడ లేని జీవం నాలో వచ్చింది. అందుకే పాటల మరణ పడకలో నేనుండగా చావు కేకలే వినిపించగా నీ స్వరమే నన్ను బ్రతికించెను, నీ సాక్షిగా నేను జీవించేదన్, నీ ప్రేమను నేను మరువలేనయ్యా, నా తుది శ్వాస నీవేనయ్యా, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. ఆ స్వరం విన్న తర్వాత నాకు ఊపిరి వచ్చింది. డాక్టర్ చెప్పారు బ్రెయిన్ ఫీవర్ వస్తే 1 చనిపోతారు, 2 లైఫ్ లాంగ్ ఏది గుర్తుండదు, మెంటల్గానే మిగిలిపోతారని 7 రోజులు నన్ను పిచ్చి వాళ్ళు ఉండే వార్డులో, మెంటల్ వార్డులో వేస్తారు. చేతులు కాళ్ళు కట్టేసి అరుపులు వినబడుతున్నాయి. అయ్యో ఇంక జీవితం వద్దు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న చనిపోయిన స్థలంలోనే వెళ్ళి పడిపోదాం, ఈ నొప్పులు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంజెక్షన్స్ వేసి వెయిన్ దొరక నా కాళ్ళల్లో కూడా ఇంజెక్షన్ వేశారు. అంత ఘోరమైన పరిస్థితి. ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నానయ్యా. మా నాన్న ఏమంటా పరిచర్య అని వెళ్ళాడో ఆ పరిచర్య మాకు శాపాన్ని తెచ్చిపెట్టింది. నేను ఈరోజు మరణ పడకలో ఉన్నా, మా కుటుంబం అప్పుల్లో ఉంది, మా తల్లి అవమానంలో ఉంది. నాయన మేము ఎందుకయ్యా ఇంత కష్టపడాలి, చనిపోయినా బాగుండని పరిగెత్తాలని అనిపిస్తుంది. చేతులు కాళ్ళు కట్టేస్తారు, నొప్పులు భరించలేకపోయాను. ఆ సమయంలో 7 రోజులు ఉన్నాను. 7వ రోజు మరలా ఒక స్వరం వినబడుతుంది, జాన్ పాల్ భయపడాద, ஞானிகளை வெட்கப்படுத்தும்படி பைத்தியமான உன்னை நான் தெரிந்து கொண்டேன். జాన్ పాల్ భయపడొద్దు, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివానైనా నిన్ను నేను తెలుసుకున్నానని చెప్పి ఆ జీవితంలో ఒక్కటి నేను నేర్చుకున్నానని. అందరు నన్ను వెలివేశారు, పిచ్చోడు అని ఎంతమంది అవమానకరంగా మాట్లాడారు. నాకున్న బలహీనత మీలో ఎవరికి ఉండదు. 5 నిమిషాలు నిలబడలేను, ఒక వాటర్ బాటిల్ కూడా ఎత్తలేను, చేతులు వణికిపోతాయి నాకు, అలాంటి బలహీనత. డాక్టర్ చెప్పారు ఎప్పుడు ఈ అబ్బాయితో ఎవరో ఒకరు ఉంటూ ఉండాలని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. ఒకరోజు నా ఫ్రెండ్ ఒక సువార్త చెప్పాడు, మీ నాన్న అంత గొప్ప పరిచర్య చేశాడు, ఒక్కసారి దేవుణ్ణి నమ్మురా అన్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ చాలా విషయాలు జరిగాయి. అయితే ఆఖరిగా ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఈరోజు యవ్వన కాలంలో తెగించి దేవుని కొరకు నిలబడడానికి కారణం ఏంటంటే దేవుడు నా జీవితంలో చేసిన మేలులు. హల్లెలూయా. ఎవరు నన్ను అభిషేకించలేదండి, ఎవరు పలాని పాస్టోల్ అబ్బాయి అని చెప్పి ఎవరు మమ్మల్ని ఆదరించలేదు. ఈరోజు పుల్పిట్లో నిలబడి ఇంతమంది దైవజనులు వాడబడే స్థలములో నిలబడి అబద్ధం చెప్పకూడదు. ఏ సేవకుడు మమ్మల్ని సపోర్ట్ చేయలేదు. ఆహారంకు ఉన్నా లేకపోయినా మా అమ్మ చెప్పది స్తోత్రం చేసి టీ తాగమంటది, బిస్కెట్ తినమంటది, అదే మాకు ఆహారం. ఎన్నో సంవత్సరాలు అంతగా కష్టపడ్డాము మేము. అయితే ఒక్కటి దావీదు 37వ కీర్తనలో చెప్పాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, పెద్దవాడయ్యాను, ఇంతవరకు నా అనుభవంలో చూస్తున్నాను. రాజకీయ నాయకుల బిడ్డలు భిక్షమెత్తింది చూశాను, అధికారుల బిడ్డల భిక్షమెత్తింది చూశాను, జ్ఞానవంతుల బిడ్డలు భిక్షమెత్తుట చూశాను. అయితే ఇంతవరకు నా చరిత్రలో నేను చూస్తూ ఉన్నాను, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. హల్లెలూయా. మీరు దేవుని కోసం నిలబడితే, దేవుని కోసం ఏది చేసినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, విడిచిపెట్టడు. ఈరోజు నేను తెగించి దేవుని పరిచయలో లాట్ ఆఫ్ బ్లాక్ మెయిల్స్, ఎంతోమంది బెదిరించారు,
ఎంతో నాకున్న దర్శనం ఏంటంటే సేవకుల్ని లేపాలి, యమనస్తుల్ని దేవుని కొరకు లేపాలి. ఇంకా చిన్న చిన్న వాటి కోసం దేవుని వెతకూడదు. మనము ఆఖరి రోజుల్లో ఉన్నాము. దేవుడు ఎదురు చూస్తున్న ఒక సమయము, ఆ రాకడికి అతి సమీపంలో ఉన్నాము. ఎంతో మంది పరిశుద్ధులు కన్నీరు గార్చి, ఎంతో మంది మిషనరీలు తన ప్రాణాలను వదులుకొని ఈ సమయము కొరకు, ఈ కాలము కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ కాలములో దేవుడు మిమ్మల్ని నన్ను పెట్టి ఉన్నాడు. ఈ కాలములో దేవుని కోసం ప్రకాశించబడకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా పాపాలను విడిచిపెట్టకపోతే భయంకరమైన రోజులు వస్తాయి. ఈరోజు అన్నిటిని విడిచిపెట్టి దేవుని సిలువను ఎత్తుకొని మనం ముందుకు పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వెతికేటప్పుడు మనకు అన్నిటిని ఆయన సమకూరుస్తాడు. ఈరోజు నేను ధైర్యంగా ఒక్కటి చెప్పగలను. మా నాన్న, మేము అనుకున్నా, నేను మా నాన్నని తిట్టుకున్నా, నాకు పేరు పెట్టినందుకు జాన్ పాల్. ఎక్కడికి వెళ్ళినా తాగడానికి వెళ్తే జాన్ పాల్ పేరేం పేరు అంటే క్రిస్టినా. ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకురా మా నాన్న నాకు ఈ పేరు పెట్టాడు, ఎక్కడ పోయినా క్రిస్టినా క్రిస్టినా అని అడుగుతున్నానే. ఎన్నోసార్లు మా నాన్నని తిట్టుకున్నా. ఆకలి అయ్యేటప్పుడు, ఇల్లు లేకుండా ఉన్నప్పుడు అద్దింట్లోనే ఉంటున్నాం. లేకుండా మా నాన్న ఒక్క ఇల్లు కూడా మాకు సంపాదించి పెట్టలేకపోయాడని. అయితే తెలిసి మాకు చాలా రోజుల తర్వాత తెలిసింది, మా నాన్న కొన్ని కోట్ల ఆస్తిని మా కొరకు పెట్టిపోయాడు. ఆ కోట్ల ఆస్తి ఏందో తెలుసా? ఈ వాక్యం. మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, మాకు సొంతగా ఏం లేదండి. ఒకటి, ఇది మా నాన్న బైబిల్. మా నాన్న బైబిల్. ఈ బైబిల్ని ఆంధ్రాకి వచ్చేటప్పుడు మాత్రమే తీసుకొని వస్తాను నేను. ఎందుకంటే నాన్న ఈ బైబిల్ పట్టుకొని గ్రామాలు సేవ చేసి ఎంతోమంది రక్షించారు. నాన్న పరిచర్య ఆగిపోయింది. అయితే ఒకటి, ఎక్కడైతే ఒక దైవజనుడు మరణిస్తున్నాడో ఎవరికి ఆశలు లేవు. మరలా మా కుటుంబంలో ఒక సేవకుడు లేస్తాడు. నిజానికి చెప్తున్నా, ఏ దైవజనుడు వచ్చి మమ్మల్ని బలపరచలేదు, ఇంకా మమ్మల్ని అవమానంగానే మాట్లాడారు. అయితే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూసి ఆ దీన పరిస్థితిలో నుండి నన్ను సేవకుడుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటండి, ఈ జీవితం ఎంతమంది కోసం బ్రతికినా వ్యర్థమే. ఒక్కరి కోసం బ్రతకాలి, దేవుని కోసం. ఇన్ని మేలులు చేస్తాడు, ఇంకా ఏం చేయలేదని దేవుడి పైన కోపము, దేవుని పైన అలుగుడు, అన్నిటిని మరిచిపోయి ఈ ఉన్న బలాన్ని దేవుని కొరకు పెట్టాలి. ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి, మోకాళ్ళు వేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చి బండ లాంటి హృదయాలు కరిగించబడాలి. చెప్పాల్సిన వాక్యములో ఒక 10% కూడా నేను చెప్పలేదు. అయినా ఈరోజు ప్రార్థన అందరు కళ్ళు మూసుకొని, యేసయ్యా స్తోత్రం నాయన, కళ్ళు మూసుకొని, యేసయ్యా వందనాలయ్యా, ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేసినావయ్యా. మనుషులు మమ్మల్ని ఆదరించలేదు, ఎవరు మమ్మల్ని నమ్మలేదయ్యా. మమ్మల్ని నమ్మి ఈ ఘనమైన పరిచర్యని ఇచ్చావు నాయన. నీ కొరకు వాడబడ్డానికి సహాయం దయచేయ్యా. ఎంతోమంది నశించిపోతున్నారు ఆయన, వారికి నీ వెలుగుగా మరి అలాగా